అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు పలువురు ప్రముఖులు వివిధ పార్టీల నేతలు కన్నీటి నివాళులర్పిస్తున్నారు. రేపు ఉదయం ఢిల్లీలోని రాజ్ఘాట్ సమీపంలో ఆర్థికవేత్త అంత్యక్రియలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. రాత్రి ఎయిమ్స్ నుంచి ఆయన పార్థివ దేహాన్ని ఢిల్లీలోని ఇంటికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆయన పార్థివ దేహంపై త్రివర్ణ పతాకాన్ని కప్పారు. గౌరవ సూచికగా నివాళులర్పించారు పార్టీ అధికారులు. మరోవైపు దేశంలో 7 రోజులు సంతాప దినాలు ప్రకటించింది కేంద్రం. ఇవాళ రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె. రేపు ఉదయం కాంగ్రెస్ కార్యాలయానికి మన్మోహన్ సింగ్ భౌతిక కాయం తరలించనున్నారు. ప్రజల సందర్శన కోసం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఏఐసీసీ ఆఫీసులో పార్థివ దేహం ఉంచనున్నారు. ఇక కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంక పార్టీ నేతలు నివాళులర్పిస్తారు. ప్రజల సందర్శన తర్వాత అక్కడి నుంచి అంతిమ యాత్ర మొదలు కానుంది. రాజ్ఘాట్ దగ్గర మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మన్మోహన్ అంత్యక్రియలకు కాంగ్రెస్ అగ్రనేతలు, సీఎంలు, ఇండియా కూటమి నేతలు అటెండ్ కానున్నారు. అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు పలువురు ప్రముఖులు వివిధ పార్టీల నేతలు కన్నీటి నివాళులర్పిస్తున్నారు. రేపు ఉదయం ఢిల్లీలోని రాజ్ఘాట్ సమీపంలో ఆర్థికవేత్త అంత్యక్రియలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. రాత్రి ఎయిమ్స్ నుంచి ఆయన పార్థివ దేహాన్ని ఢిల్లీలోని ఇంటికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆయన పార్థివ దేహంపై త్రివర్ణ పతాకాన్ని కప్పారు. గౌరవ సూచికగా నివాళులర్పించారు పార్టీ అధికారులు. ఇక మరోవైపు దేశంలో 7 రోజులు సంతాప దినాలు ప్రకటించింది కేంద్రం. ఇవాళ రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె. రేపు ఉదయం కాంగ్రెస్ కార్యాలయానికి మన్మోహన్ సింగ్ భౌతిక కాయం తరలించనున్నారు. ప్రజల సందర్శన కోసం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఏఐసీసీ ఆఫీసులో పార్థివ దేహం ఉంచనున్నారు. ఇక కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంక పార్టీ నేతలు నివాళులర్పిస్తారు. ప్రజల సందర్శన తర్వాత అక్కడి నుంచి అంతిమ యాత్ర మొదలు కానుంది. రాజ్ఘాట్ దగ్గర మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మన్మోహన్ అంత్యక్రియలకు కాంగ్రెస్ అగ్రనేతలు, సీఎంలు, ఇండియా కూటమి నేతలు అటెండ్ కానున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం యావత్ దేశానికి తీరని లోటన్నారు ప్రధాని. ఆయన జీవితం భావి తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆర్థిక రంగ నిపుణుడిగా దేశానికి మన్మోహన్ చేసిన ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు. జీవితంలో పోరాడి ఉన్నత స్థాయి ఎదిగిన వ్యక్తి అని కొనియాడారు మోదీ. ఢిల్లీలోని మన్మోహన్ ఇంటికి వెళ్లి ఆయనకు అంజలి ఘటించారు ప్రధాని మోదీ. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా తర్వాత మన్మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు మోదీ. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నేతలు. రేపు అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు చేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఢిల్లీలోని రాజ్ఘాట్ సమీపంలో ఉన్న స్థలాన్ని అంత్యక్రియల కోసం పరిశీలించారు అధికారులు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. डॉक्टर मनमोहन सिंह जी के निधन ने हम सभी के हृदय को गहरी पीड़ा पहुंचाई है। उनका जाना एक राष्ट्र के रूप में भी हमारे लिए बहुत बड़ी क्षति है। विभाजन के उस दौर में बहुत कुछ खोकर भारत आना और यहाँ जीवन के हर क्षेत्र में उपलब्धियां हासिल करना ये सामान्य बात नहीं है। अभावों और संघर्षों से ऊपर उठकर कैसे ऊंचाइयों को हासिल किया जा सकता है, उनका जीवन ये सीख एक नेक इंसान के रूप में, एक विद्वान अर्थशास्त्री के रूप में और रिफॉर्म्स के प्रति समर्पित लीडर के रूप में हमेशा याद किया जाएगा। एक अर्थशास्त्री के रूप में उन्होंने अलग अलग स्तर पर भारत सरकार में अनेक सेवाएं दी। एक चुनौतीपूर्ण समय में उन्होंने रिजर्व बैंक के गवर्नर की भूमिका निभाई। पूर्व प्रधानमंत्री भारत रत्न श्री पीवी नरसिम्हा राव जी की सरकार के वित्त मंत्री रहते हुए उन्होंने वित्तीय संकट से घिरे देश को एक नई अर्थव्यवस्था के मार्ग पर प्रशस्त किया। प्रधानमंत्री के रूप में देश के विकास में और प्रगति में उनके योगदान को हमेशा याद किया जाएगा। जनता के प्रति, देश के विकास के प्रति उनका जो कमिटमेंट था उसे हमेशा बहुत सम्मान से देखा जाएगा। डॉक्टर मनमोहन सिंह जी का जीवन उनकी ईमानदारी और सादगी का प्रतिबिंब था। वो विलक्षण सांसद थे। उनकी विनम्रता, सौम्यता और उनकी बौद्धिकता उनके संसदीय जीवन की पहचान बनी। मुझे याद है कि इस साल की शुरुआत में जब राज्यसभा में उनका कार्यकाल समाप्त हुआ तब मैंने कहा था कि सांसद के रूप में डॉक्टर साहब की निष्ठा,
सभी के लिए प्रेरणा जैसी है। सत्र के समय अहम मौकों पर वो व्हीलचेयर पर बैठकर आते थे, अपना संसदीय दायित्व निभाते थे। दुनिया के प्रतिष्ठित संस्थानों की शिक्षा लेने और सरकार के अनेक शीर्ष पदों पर रहने के बाद भी वो अपनी सामान्य पृष्ठभूमि के मूल्यों को कभी भी नहीं भूले। दलगत राजनीति से ऊपर उठकर उन्होंने हमेशा हर दल के व्यक्ति से संपर्क रखा, सबके लिए सहज उपलब्ध रहे। जब मैं मुख्यमंत्री था तब डॉक्टर मनमोहन सिंह जी के साथ राष्ट्रीय और अंतर्राष्ट्रीय अनेक विषयों पर उनसे खुले मन से चर्चाएं होती थी। यहाँ दिल्ली आने के बाद भी मेरी उनसे समय समय पर बात होती थी, मुलाकात होती थी। मुझे उनसे हुई मुलाकातें, देश को लेकर हुई चर्चाएं हमेशा याद रहेगी। अभी जब उनका जन्मदिन था तब भी मैंने उनसे बात की थी। आज इस कठिन घड़ी में मैं उनके परिवार के प्रति अपनी संवेदनाएं व्यक्त करता हूं। मैं डॉक्टर मनमोहन सिंह जी को सभी देशवासियों की तरफ से श्रद्धांजलि अर्पित करता हूं। మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మధ్యాహ్నం మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లి అంజలి ఘటించారు. తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. నిన్న రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు మన్మోహన్ సింగ్. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటన్నారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఆయన మర్యాదకు ఉదాహరణ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు రూపశిల్పి మన్మోహన్ సింగ్ అన్నారు. ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నట్టు చెప్పారు రామ్నాథ్ కోవింద్. मनमोहन सिंह जी का हमारे बीच से चला जाना न केवल देश के लिए एक महान क्षति है बल्कि मेरे लिए व्यक्तिगत भी। मैं उनको बरसों से जानता था। राष्ट्रपति भवन में उनसे मेरी भेंट होती थी। वो सौम्यता और विनम्रता के एक प्रतीक थे, भारतीय राजनीति के एक पुरोधा थे और मैं समझता हूं कि इंडियन इकोनॉमी के एक आधुनिक निर्माता थे। मैं अपनी विनम्र श्रद्धांजलि उनको प्रेषित करता हूं और उनकी आत्मा की शांति के लिए ईश्वर से प्रार्थना करता हूं। మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులర్పించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ. ఢిల్లీలోని మన్మోహన్ ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహం దగ్గర పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తర్వాత మన్మోహన్ సతీమణి, కూతుర్లను కలిసి ఓదార్చారు సోనియా, ప్రియాంక. రేపు ఉదయం ఏఐసీసీ ఆఫీస్కు మన్మోహన్ పార్థివ దేహాన్ని తరలించనున్నారు. అక్కడ ప్రజల సందర్శనార్థం 2 గంటల సేపు భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ. ఢిల్లీలోని మన్మోహన్ ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహం దగ్గర పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తర్వాత మన్మోహన్ సతీమణి, కూతుర్లను కలిసి ఓదార్చారు సోనియా, ప్రియాంక.
ఇక రేపు ఉదయం ఏఐసీసీ ఆఫీసుకు మన్మోహన్ పార్థివ దేహాన్ని తరలించనున్నారు. అక్కడ ప్రజల సందర్శనార్థం కోసం 2 గంటల సేపు భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసిన ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్దే అన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. దేశం అభివృద్ధి బాటలో నడుస్తోందంటే కారణం మన్మోహన్ తీసుకున్న నిర్ణయాలే అన్నారు. ప్రతి నిర్ణయాన్ని ఎంతో జాగ్రత్తగా తీసుకునేవారని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ ఎల్లప్పుడూ దేశానికి గొప్ప ప్రధానిగా ఉండిపోయారని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపారు అఖిలేష్ యాదవ్. मनमोहन सिंह जी देश के वो प्रधानमंत्री जिन्होंने देश को दुनिया के जो आर्थिक रूप से मजबूती करने के लिए फैसले होते हैं, एक वित्त मंत्री के रूप में और एक प्रधानमंत्री के रूप में देश को आर्थिक रूप से मजबूत करना, और देश में आज बहुत कुछ जो दिखाई दे रहा है वो हमारे रहे प्रधानमंत्री मनमोहन सिंह जी की वजह से ही है कि जिस तरह बाजार और आर्थिक नीतियों पर फैसला लिया, उसी का परिणाम यह है कि आज हम दुनिया में बराबर पे खड़े हैं. एक ऐसा नेता और एक ऐसा अधिकारी और एक ऐसे प्रधानमंत्री जहां जानकारी के साथ साथ अर्थशास्त्री भी. అనగారిన వర్గాలు ముస్లింల అభ్యున్నతి కోసం కృషి చేసిన మొదటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఆయన మరణంతో దేశం తన కుమారుడిని కోల్పోయిందని చెప్పారు. దేశానికి మన్మోహన్ సేవలు మరవలేనివన్నారు. ఎంఐఎం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు చెప్పారు అసదుద్దీన్ ఓవైసీ. जानिब से हमारे प्राइम मिनिस्टर जनाब मनमोहन सिंह साहब के इंतकाल पर अपनी जानिब से, अपनी पार्टी की जानिब से उनके अफराद ख़ानदान को ताज़ियत पेश करता हूँ. और ये बात सच्चाई पर मुबन्नी है कि मनमोहन सिंह साहब एक पार्टीशन के रिफ्यूजी थे और उसके बाद उन्होंने अपनी ज़ाती मेहनत और ईमानदारी से वो तरक्की करते गए. RBI के गवर्नर और फिर भारत के फाइनेंस मिनिस्टर, फिर 2004 में वो इस मुल्क के वज़ीर आज़म बने. और मेरा मानना यह है कि उनके दौरे वज़ारत उज़्मा में वो एक भारत का एक पहला वज़ीर आज़म था, प्रधानमंत्री था, जिसने मार्जिनलाइज कम्युनिटीज़ और ख़ास तौर से मुसलमानों को अपलिफ्ट करने के लिए, उनको हक़ दिलाने के लिए उन्होंने बहुत कोशिशें की. और उनके इंतकाल से यकीनन हमारे वतन अज़ीज़ ने अपने एक ख़ास सपूत को खोया है. व्यक्तिगत रूप से भी अपनी चाहे प्रतिपक्ष के नेता रहे हों, चाहे प्रधानमंत्री रहे हों, हमारे संसदीय मूल्यों में हमेशा याद रहे. ओम शांति.